వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని యేసుక్రీస్తు వారు కొండ మీద ఎక్కి ఆయన కూర్చుండి వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో అక్కడ నిలిచి బోధించడానికి ప్రారంభించినప్పుడు విస్తారమైన ప్రజలు ఆయన యొద్దకు చేరి వచ్చారు. కొండ మీద ప్రసంగం అంటారు. యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో ప్రజల మధ్యలో వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని తెలియపరిచే సమయంలో మైకులు ఏమీ లేవు. కొండ మీదకి వెళ్ళి మాట్లాడినప్పుడు అక్కడ వచ్చే శబ్దాన్ని బట్టి దూరంలో ఉన్న వాళ్ళకు కూడా కొండ మీద మాట్లాడినప్పుడు వినిపిస్తాయి. దేవుని మాటలు వినటానికి ఆనాడు చాలామంది ప్రజలు చేరి వచ్చేవాళ్ళు. యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఈ ధన్యతల గురించి తెలియచేశారు. ధన్యతల గురించి మాట్లాడుతూ ఇప్పుడు చదివిన మాట, సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు అని అక్కడ రాయబడి ఉంది. ఆయన చెప్పినది మాత్రమే కాదు కానీ ఆ విధంగా జీవించి ఆయన చూపించారు మాదిరి. మనం ఆరాధించుచున్న దేవుడు ఆయన సాత్వికుడు. ఆయన జన్మించిన జన్మలో సాత్వికం కనబడుతుంది, జీవించిన జీవితంలో సాత్వికం కనబడుతుంది. కల్వారి శిలువ శ్రమ అనుభవిస్తున్న సమయంలో కూడా ఆయన సాత్వికాన్ని కనుపరిచాడు. ఎంత సాత్వికంగా లేక దీన మనసు కలిగి ఆయన నడిచారో, ఆయన పునరుత్థానుడైన తర్వాత తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని తండ్రి చేత ఎంత ఘనపరచబడ్డాడు అంటే, ఆయన సాత్వికాన్ని బట్టి తండ్రి చేత ఘనపరచబడి ఉన్నతమైన స్థితిలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేసేంతగా గొప్ప చేయబడ్డారు. యేసుక్రీస్తు ఆయన సాత్వికుడు. ఆయనలో ఉంటున్న సాత్వికాన్ని దేవుని ప్రజలైన వారికి కూడా ప్రత్యక్షపరిచాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవించిన ప్రతి జీవిత విధానం అంతయు కూడా దేవుని ప్రజలైన వారికి మాదిరి చూపించి వెళ్ళిపోయారు. ఆయన అలా నడిచింది మాత్రమే కాదు, ఆయన నేర్పించారు కూడా. అందుకే వాక్యం చెబుతుంది, ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీరు నా యొద్ద నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకోనండి. ఏం నేర్చుకోమంటూ ఉన్నారంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును కాబట్టి ఆ సాత్వికాన్ని దీన మనస్సును మీరు నేర్చుకోనండి అంటాను. ఇప్పుడు పిల్లలకి స్కూళ్ళు ప్రారంభించారు, కాలేజెస్ ప్రారంభించారు. లోకంలో కాలేజీలో లేక స్కూల్లో పిల్లలు చదువుతూ ఉండగా వారికి లోక సంబంధమైన పాఠాలు నేర్పిస్తారు. అందుకే లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారు, కోటి విద్యలు కోటి కొరకు అని. అలాగని చదువు మానిపించమని చెప్పట్లేదు, కానీ ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ఈ విద్యా సంవత్సరం చదువుకుంటున్న పిల్లలు, యవనస్తులు ఒకసారి లేచి నిలవండి. చదువుకుంటున్న పిల్లలు ఎవరైనా ఉంటే లేచి నిలవండి. పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. యవనస్తులు పిల్లలు స్కూల్కి కాలేజెస్కి వెళ్తూ ఉన్నారు. వీరి నిమిత్తం అందరూ భారంగా ప్రార్థన చేద్దాం. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపిస్తూ ఉన్నారు. హాస్టల్లో వాళ్ళు ఉండి అక్కడ తింటూ ఉన్న త్రాగుతూ ఉన్న నీళ్లు భోజనాన్ని పరిశుద్ధపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ విద్యా సంవత్సరం అంతా నిలిచి ఉన్న వీరికి నా దేవుడు జ్ఞానాన్ని సమృద్ధిగా దయచేయుదురుగాక. అందరూ కుడిచి పైకెత్తి ఇక్కడ నిలిచిన మన పిల్లలందరి కొరకే ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియగు దేవా, మీ అతి శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా విశ్వాసుల పిల్లల నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ నిలిచి ఉన్న మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ జూన్ మాసము నుండి స్కూళ్ళు కాలేజెస్ మరలా ప్రారంభిస్తూ ఉండగా ఇది మొదలుకొని ఈ విద్యా సంవత్సరం అంతా
వీరి యొక్క చదువుల్లో మీరు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించుదురుగాక. బుద్ధి జ్ఞానముల సర్వసంపద మీలోని గుప్తములై ఉండగా తండ్రి, బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేయండి. ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఈ సంవత్సరంలో నాయన వీరు రాయబోతున్న టెస్ట్లో కానీ, పరీక్షల్లో కానీ, మెయిన్ ఎగ్జామ్స్లో కానీ, నాయన ప్రతి టెస్ట్లో, ప్రతి పరీక్షల్లో విజయవంతంగా మీరు వీరికి జయం అనుగ్రహించుదురుగాక. ప్రభు, లోకములో ఉంటున్న పిల్లల కంటే మిమ్మల్ని నమ్మిన మీ బిడ్డలను మీరు హెచ్చించి గణపరిచే దేవుడు కాబట్టి ఆయన నిలిచి ఉన్న మా బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి జ్ఞానాన్ని దయచేసి, జ్ఞాపక శక్తినిచ్చి, సంవత్సరం అంతా వీరి చదువులు జయం అనుగ్రహించి తల్లిదండ్రులు చూసి సంతోషపడేటట్లుగా వీరిని గొప్ప చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. నిశ్చయముగా మనం చేసిన ప్రార్థన ఫలితంగా ఇప్పటికే చాలామంది పిల్లలు, యవనస్తులు స్కూల్లో, అక్కడ కొంతమంది హాస్టల్కి పంపించారు. వారందరికీ ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి విజయవంతంగా ఈ సంవత్సరం అంతా ప్రభు నడిపించుదురుగాక. ఒకటి, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము, తెలివితేటలు అవసరం. కానీ అపోస్తలుడైన పౌలు గారు కొలొస్సీ సంఘానికి తెలియజేస్తారు, దేవుని ప్రజలైన వాళ్ళు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు క్రీస్తులో ఉంటున్న ఒక్కొక్క స్వభావాన్ని నేర్చుకుంటూ ఉంటారు. అందుకే ఇది పరసంబంధమైన లేక ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకునే స్థలం. లోకములో పిల్లలు, యవనస్తులు చదువుకోవటానికి వెళ్తూ ఉన్నారు. వారికి జ్ఞానం అవసరం, తెలివితేటలు అవసరం. జ్ఞానము, తెలివి లేకపోతే లోకంలో బ్రతకలేము. కనుకనే ఇప్పుడు మనం ప్రార్థన చేసినట్లుగా మీ పిల్లల కొరకు ప్రతిరోజు, మీ యవన బిడ్డల కొరకు ప్రతిరోజు తప్పకుండా తల్లిదండ్రి మీరు ఎంత ప్రార్థన చేస్తారో అంతగా మీ పిల్లల్ని నా దేవుడు గొప్ప చేయుదురుగాక. ఏదో పిల్లలు ఉన్నారు, ఇక వీళ్ళతో నాకు సంబంధం లేదు అని అనుకోకూడదు. విలాప వాక్యంలో వ్రాయబడి ఉన్నది, రేయి మొదటి జామున లేచి నీ పసిబిడ్డల ప్రాణరక్షణ కొరకై వారి క్షేమాన్ని కోరి మీరు ప్రార్థన చేయాలి. మీ ప్రార్థనను బట్టే మీ పిల్లల యొక్క భవిష్యత్తు దీవెనకరంగా దేవుడే మార్చుదురుగాక. దేవుని ప్రజలైన మీరు ఆ భౌతికమైన పాఠాలు, లోక సంబంధమైన చదువు ఇవన్నీ కూడా లోకంలో ఉన్నప్పుడు పనికి వస్తాయి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ఒకటి మీకు ఆత్మకు విశ్రాంతిని ఇస్తాడు. వాక్యం చెప్తుంది, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, మీరు నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోనండి, నా కాడి ఎత్తుకొని అంటాడు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ మీరు దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నారు. మీరు ఏం నేర్చుకొని ఉన్నారు అని ఒకవేళ ప్రశ్న అడిగితే మీరేం జవాబు చెప్తారు? కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తులో ఉంటున్న స్వభావాలు, సుగుణాలు మనం నేర్చుకుంటూ రావాలి. మార్పు చెందవలసిన స్వభావాలు దేవుని ప్రజల జీవితాల్లో కలగాలి. రోజులు గడిచే కొలది విడిచిపెట్టవలసిన స్వభావాలన్నీ కూడా విడిచిపెట్టి ధరించుకోవాల్సిన నవనూతనమైన క్రీస్తు యొక్క స్వభావాలు దేవుని ప్రజలైన మీరు ధరించుకోవాలి. అందులో ఇప్పుడు చదివినట్లుగా సాత్వికము లేక దీన మనస్సు, ఇది క్రీస్తులో ఉంటున్న స్వభావం. ఈ సాత్వికము లేక దీనత్వాన్ని బట్టి చాలా ఆశీర్వాదాలు కూడా దేవుని ప్రజలు అనుభవించగలరు. లోకంలో మీరు గమనించినట్లయితే సాత్వికము లేకపోతే దీనత్వాన్ని బట్టి ఎంతోమంది గొప్ప చేయబడ్డట్లుగా చూస్తూ ఉన్నాం. లోకరీతిగా అంటారు, ఓ ఛాయ్ వాలా పిఎం బనగయా అని. టీ అమ్ముకునే ఒక వ్యక్తి చిన్న పనిలో అతడు నడిపించబడుతూ గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు అంటారు. ఇంకొక బిజినెస్ మ్యాన్ ఇంటింటికి పేపర్ వేస్తూ డబ్బు సంపాదించుకొని దీన స్థితిలో ఉన్నవాడు ఉన్నతమైన స్థితిలోనికి వచ్చారు అని అంటారు. దేవుని ప్రజలైన మనం మొదట ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చారో
ఆ స్థితిని తలంచుకొని ఇంకా ఆ సాత్వికము దీనత్వాన్ని బట్టి కీర్తనలో ఒక మాట రాయబడి ఉన్నది, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అని. లోకరీతిగా గొప్ప చేయబడే వాళ్ళు ఉన్నారు, కానీ ఆత్మీయంగా మీరు మీ పిల్లలు గొప్ప చేయబడటానికి క్రీస్తు యొక్క సాత్వికమే కారణం. యేసుక్రీస్తు వారు ఈ లోకములో వచ్చినప్పుడు సాత్వికము కలిగే వచ్చాడు. ఆయన జన్మించేటప్పుడు తండ్రి నాకు ఒక రాజు నగరు కావాలి అని కోరుకుంటే ఇచ్చేవాడేమో తండ్రి, కానీ సత్రములో స్థలం లేకపోతే పశుల పాకలో క్రీస్తు పరుండబెట్టబడ్డాడు. కారణం మనకు సాత్వికాన్ని దీనత్వాన్ని నేర్పించడానికి ఆయన పశుల పాకలో పరుండబెట్టబడ్డాడు. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గోళ్లను ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదు. ఒకవేళ ప్రజల మధ్యలో ప్రసంగాలు చెప్తూ ఉన్నప్పుడు ఎంతోమంది వెండి బంగారు ఎన్నో ఇచ్చి కావలసినవన్నీ తెచ్చిపెట్టేవాళ్ళేమో, కానీ అదేమీ కూడా కోరుకోలేదు. కానీ ఈ లోకంలో మనకు మాదిరి చూపెట్టడానికి నివాసము లేనివాడుగా సాత్వికుడుగా దీనుడుగా ఉన్నారు. కల్వారి శిలువలో కూడా శ్రమలు అనుభవించే సమయంలో ఆయన ఏ మాట మాట్లాడకుండా బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అదేవిధంగా యేసు ప్రభువారు మౌనంగా ఉండిపోయారు. కారణం ఆయన సాత్వికాన్ని మనకు నేర్పించడానికి ఆయన దీనత్వం కలిగి నడిపించబడ్డాడు. కాబట్టి ప్రేమైన వారులారా, మీరు ఇక్కడ వచ్చి ఏం నేర్చుకుంటున్నారు అని ఒకవేళ అడిగితే నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రీస్తులో ఉన్న సాత్వికాన్ని మనం నేర్చుకుందాము గాక. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. మరి సాత్వికం కలిగి నడుచుకున్న వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారా అని అంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వాక్యంలో చదివితే మోషే గారిని గురించి మనం చదువుతూ ఉన్నాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వాక్యములో భూమి మీద ఉన్న మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడు అని మోషే గురించి రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారు ఆయన సాత్వికుడు దీన మనసు కలిగిన వాడు. మోషే గారు కూడా ఆయన సాత్వికుడు దీన మనసు కలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు మోషే గారిని ఎంత విసిగిచ్చారంటే అంత విసిగిచ్చారు. ఆహారం లేకపోయినా నీళ్లు లేకపోయినా విసిగిచ్చి బాధ పెడుతూ ఉంటారు. కనాను దేశాన్ని చేరేంత వరకు అరణ్య యాత్రలో చాలాసార్లు మోషేని ఇశ్రాయేలు ప్రజలు విసిగిస్తూ ఉన్న సమయంలో ప్రభు చేతికి అప్పగించాడు. ప్రభువా, వీళ్ళు నన్ను ఇలా విసిగిస్తున్నారు అంటే దేవుడు అంటాడు, ఒక్క దెబ్బతో వీరిని హతమారుస్తాను అంటే, వద్దొద్దు ప్రభువా, నీవు వీరిని అరణ్య మార్గంలో సంహరిస్తే నీవు చేసిన వాగ్దానాలు నిబంధనలు ఏమవుతాయి? లేదు, వీళ్ళు నాకు విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అన్నప్పుడు మధ్యవర్తిగా ఉండి మోషే ఇశ్రాయేలు పక్షమై ఉండి ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సంహారం కాకుండా కాపాడబడుతూ వచ్చారు. విగ్రహారాధన శాపాన్ని అనుభవిస్తున్న సమయంలో కూడా మోషే కొండెక్కాడు. క్రింద ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకున్న వెండి బంగారంతవి కూడా పోగు చేసి కుప్పేస్తే అక్కడ ఒక బంగారు దూడని తయారు చేసుకొని ఆ బంగారు దూడ ముందు తినుచు త్రాగుచు ఆడుటకు లేచిరని రాయబడి ఉంది. ఆ సమయంలో కూడా దేవుని యొక్క కోపం వారి మీద రగులుతున్నప్పుడు మోషే వారి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాడు, సాత్వికమైన దీన మనస్సుతో, ప్రభువా, వారిని నీవు సంహరించవద్దు అని. ఇలా ఐగుప్తులో నుంచి విడుదల చేయబడ్డ ఆ రోజు నుండి కనాను దేశాన్ని చేరేంత వరకు మోషే ఇశ్రాయేల్ ప్రజలు నడిపించే సమయంలో ఎంత సాత్వికం కలిగిన వాడంటే, ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం చివరి మాటల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. భూమి మీద అంతటి సాత్వికుడు ఇక పుట్టలేడు, అంతటి సాత్వికం కలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క బుద్ధులు, వాళ్ళ యొక్క పద్ధతులు అన్నీ తెలుసు. ఐగుప్తు దేశంలో మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలువబడుతున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలు సొంత ప్రజలే, కానీ వాళ్ళ యొక్క మనస్తత్వాలు, వాళ్ళ
తెలివితేటలు, వాళ్ళు ఏ విధంగా నడిపించబడతారో ప్రతిదీ ఎరిగిన వాడై ముందుగానే మోషే ఇశ్రాయేలు ప్రజలను, నా ప్రజలను విడిపించడానికి నీవు నాయకత్వం వహించాలి అంటే మోషే గారు అంటారు, ప్రభా నా వల్ల కాదయ్యా అని. మరలా మాట్లాడుతాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచింది ఎందుకో తెలుసునా, నా ప్రజలు ఐగుప్తులో ఉన్నారు, వారిని నేను విడిపించడానికి నాయకత్వం వహించాలి అంటే మోషే ఇశ్రాయేలు ప్రజల యొక్క మనస్తత్వాలు ముందుగానే తెలుసు కాబట్టి అయ్యా నేను నత్యాన్ని అని తప్పించుకోవటానికి ఇంకొక మాట మాట్లాడతాడు. సరే నేను నత్తివాన్ని అంటున్నావు కదా, నీకు నోటికి నోరుగా ఉండటానికి నీ అన్నయ్యన అహరోనుని ఉంచుతాను, అతడు నీ పక్షమై ఫరోతో మాట్లాడుతాడు అన్నప్పుడు ఇక మోషే తప్పించుకోలేని సమయంలో పరిస్థితుల్లో దేవుడు చెప్పినట్లుగా సాత్వికం కలిగి దేవుని యొక్క మాటకు విధేయత చూపి సాత్వికముతో ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులందరికంటే మోషే మిక్కిలి సాత్వికుడని పిలువబడ్డాడు. మరి అదే సాత్వికం దేవుని ప్రజలైన మీరు మనమందరం కూడా కలిగి ఉన్నప్పుడు ఆ దీన మనసు ద్వారా కలిగే 4 ఆశీర్వాదాలు ఏంటో ఇప్పుడు క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. ఈ మాటల చేత మీ దీనత్వాన్ని బట్టి, సాత్వికాన్ని బట్టి మిమ్మల్ని, మీ కుటుంబాలని నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. కుటుంబంలో, సంఘములో, సమాజంలో మీకున్న దీనత్వాన్ని బట్టి, సాత్వికాన్ని బట్టి దేవుడు హెచ్చించి గణపరిచి ఆశీర్వదించుదురుగాక. మీరు పనిచేస్తున్న స్థలాల్లో కూడా సాత్వికము, దీన మనసు అవసరం. ఒకవేళ అక్కడ మాట్లాడే మాటల విధానం సరిగ్గా లేకపోయాననుకోండి, ఉద్యోగం కోల్పోయే పరిస్థితులు వస్తాయి. ఆ మధ్య ఒక సహోదరుడు ఒక చోట ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. పై అధికారి ఏదో గట్టిగా మాట్లాడాడట, ఇతను కూడా బూతులు తిట్టేసి వచ్చేసాడు. ఇక జాబ్ లేదు. నా దగ్గరకు వచ్చానయ్యా, ఒక క్రొత్త జాబ్ దొరికేటట్లు ప్రార్థన చేయండి అంటాడు. సరే ప్రార్థన చేస్తే ఇంకొక జాబ్ దొరికింది. 3 నెలలు అక్కడ జాబ్ చేస్తాడు. మరలా అక్కడ ఉంటున్న ఆఫీసర్ని తిట్టి మరలా ఇంటికి వచ్చి కూర్చొని నాకు ఉద్యోగం కావాలి పాస్టర్ గారు ప్రార్థన చేయంటాడు. ఇలా 3-4 సార్లు ఎక్కడికి వెళ్ళినా 2 నెలలే పనిచేస్తాడు. మరలా ఇంట్లో కూర్చుంటాడు. వచ్చి నేను ఆలోచించి ఇదిగో నీవు ఒక వ్యక్తి దగ్గర, ఒక ఆఫీసర్ దగ్గర ఉద్యోగం చేస్తూ ఉన్నావు డ్రైవర్గా, వాళ్ళు చెప్పిన మాటకి లోబడి దీన మనసు కలిగి ఉంటే నిన్ను హెచ్చిస్తాడు దేవుడు, నీవు గొప్ప చేయబడతావు. నీ మాటలు, నీ ప్రవర్తన రఫ్ అండ్ టఫ్ నేచర్ అంటారు, అలా ఉంటే నువ్వు ఎక్కడ మేలు పొందలేవు అని చెప్పాను. ఆ సహోదరుడు తన పద్ధతులు మార్చుకున్నాడు. ఆ తర్వాత ఒక ఆఫీసర్ దగ్గర ఉద్యోగం దొరికింది. తగ్గింపుతో, విధేయతతో నడిపించబడుతూ ఉండటను బట్టి ఇప్పుడు ఆ వ్యక్తికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ అనుగ్రహించి దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కుటుంబంలో అసమాధానం క్రియ చేయకుండా ఉండాలి అంటే భార్యాభర్త మధ్యలో అక్కడ సాత్వికం, దీన మనసు ఉండాలి. క్రొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకోండి, నేను గొప్ప అంటే కాపురం జరగదు. అక్కడ ఇద్దరిలో ఒకళ్ళు ఎవరైనా తగ్గించుకుంటే సాత్వికమైన దీన మనసును బట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడును గాక. ఇద్దరు హార్డ్వేర్ అయితే ఇద్దరు ఫైటింగ్ చేసుకోవడం తప్ప అక్కడ ఏం జరగదు. కుటుంబ వ్యవస్థలో సాత్వికమైన మనసు చాలా అవసరం. ఎవరైనా ఒక్కళ్ళు తగ్గించుకొని దీన మనసు కలిగి ఉంటే గొడవలు, అసమాధానాలు ఉండవు. సంఘములో కూడా ప్రతి ఒక్క విశ్వాసి సాత్వికమైన దీన మనసు కలిగి ఉన్నప్పుడు ఏ గొడవలు రావండి. హల్లెలూయా. నేను గొప్ప అన్నావు అనుకో. అందుకే లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారు, సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యమో అని అంటారు. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నారు అనేది ముఖ్యం కాదు, కానీ ఎంతగా నీవు సాత్వికం కలిగి ఉన్నావు అనేది ముఖ్యం. ఇక్కడ పదవులు గిదవులు ఏమి ఉండవు. నాకే అసలు పదవి లేదు ఇక్కడ. ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోవాలనుకోండి. సాత్వికమైన మనసు ఖచ్చితంగా సంఘములో కూడా ప్రతి ఒక్కరూ మీరు కలిగి ఉందరుగాక. నాకంటే నా తోటి విశ్వాసి గొప్ప చేయబడాలి, హెచ్చింపబడాలి.
ఎవరు గొప్పవారై ఉండగోరుతారో వాళ్ళు తమను తాము తగ్గించుకోవాలి అని యేసుక్రీస్తు వారే మాదిరి చూపెట్టారు. శిష్యుల పాదాలను కడగటానికి వస్తే పేతురు అంటారు, ప్రభువా మీరు నా కాళ్ళు కడగడం ఏంటి? నేనే మీ పాదాలను కడగాలి, నా పాదాలను మీరు కడగడం ఏంటంటే యేసుక్రీస్తు వారు అంటారు, ఇది మీకు మాదిరి చూపెడుతూ ఉన్నాను. ఎవరు గొప్పవారై ఉండగోరుతారో వారు తమను తాము తగ్గించుకోవాలి. ఈ మాదిరి అందుకే అని ఎవరు గొప్పవాళ్ళు కాదు అనే ఆ అనుభవాన్ని నేర్పించడానికి యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలను కడిగి తగ్గింపును నేర్పించారు శిష్యులకి. సంఘముగా దేవుని ప్రజలైన మనము కూడా క్రీస్తు ద్వారా నేర్చుకుంటున్న దైవికమైన స్వభావం ఏంటంటే అదే సాత్వికము, దీన మనస్సు. సంఘములో కూడా మీరు కలిగి ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు గొప్ప చేయబడుదురుగాక. మీరు పనిచేస్తున్న స్థలంలో, సమాజంలో కూడా సాత్వికం చాలా అవసరం. ఈ రోజున ఆ సాత్వికం, దీన మనసు లేనందువలననే ప్రపంచ దేశాల్లో యుద్ధాలు, కలవరాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. మా దేశం గొప్పదంటే మా దేశం, మేము తగ్గేవాళ్ళం కాదు అంటే ఒక దేశం వాళ్ళు యుద్ధం చేస్తే డ్రోన్లతో ఇంకొక దేశం కూడా మరల యుద్ధాలు, ఒకళ్ళకొకళ్ళు మేము గొప్పవాళ్ళమని ప్రపంచ దేశాలు పోటీ పడుతూ ఉన్నారు. మా దగ్గర ఇన్ని అణుబాంబులు ఉన్నాయి, మా దేశంలో ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, చూసుకుందాం రండి అని ప్రస్తుత దినాల్లో యుద్ధ వాతావరణాన్ని బట్టి గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, సాత్వికము, దీన మనస్సు లేనందువలన నేరాలు, ఘోరాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. యుద్ధాలు కూడా ఇప్పటి వరకు ఆగిపోవట్లేదు. కానీ ఈ మాటను బట్టి సాత్వికము, దీన మనస్సు మనం కలిగి ఉండటం ద్వారా ప్రియమైన వాళ్ళరా ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. 22వ కీర్తన 26వ చరణాన్ని మీరు చూడండి. దీన మనస్సు, సాత్వికం కలిగి ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించే 4 ఆశీర్వాదాలు క్లుప్తంగా మీకు చెప్తాను. దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు. అక్కడ మీరు చూడండి, దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు అనే మాట. భోజనము చేసి తృప్తి పరచబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరి దరిద్రత, శాపము, కరువు అనేది రాకుండా ఉండాలి అంటే దీనులై ఉండాలి. బైబిల్లో లోతుగా ఆలోచిస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వాక్యములో అక్కడ మీరు చూడండి, ఒకటి భౌతికంగా మీరు తృప్తిపరచబడాలి, రెండవది ఆత్మీయంగా కూడా తృప్తిపరచబడాలి అని అంటే, ఒకటి భౌతికంగా మీ కుటుంబాల్లో మీరు చేస్తున్న చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశీర్వాదకరంగా ఉండి మీరు మీ భార్య పిల్లలు తిని తృప్తి పొందినంతగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. కుటుంబంలో అందరూ కూడా భౌతికమైన వసతులు కలిగి తిని తృప్తి పొంది ఆశీర్వదించబడాలి అని కోరుకుంటూ ఉన్నారు. కానీ ఒక మాటని మీరు అనుసరించాలి. 12వ అధ్యాయం 24వ వాక్యంలో, శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని రాయబడి ఉంది. మీ కుటుంబాల్లో ఆహార సమృద్ధి కలిగి, ఆర్థిక సమృద్ధి కలిగి, తిని తృప్తి పొంది సంతోషకరంగా ఉండాలి అంటే ఈ మాటని మీరు ఫాలో అవ్వాలి. వాక్యం చెప్తుంది, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు. అప్పుడప్పుడు కొందరు వచ్చి, పాస్టర్ గారు అప్పులు ఎక్కువయ్యాయి అని అంటారు, తినటానికి సరైన వసతులు మాకు ఉండట్లేదు అని అంటారు. దానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే సోమరితనం. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును, క్లియర్గా వ్రాయబడి ఉంది, తేటగా వ్రాయబడి ఉంది. అయితే శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి. లోకరీతిగా సైంటిఫిక్గా ఒక మాట అంటారు, ఒక 40 years 40 సంవత్సరాల వయసులోగానే సెటిల్ అయిపోవాలట. 40 సంవత్సరాల వయసులోగానే ఏది చదువు కానీ, ఆ తర్వాత ఉద్యోగం కానీ, పెళ్ళి కానీ, ఇల్లు కానీ, ఈ 40 yearsలో ఒక వ్యక్తి సెటిల్ అయిపోవాలి అంటారు. ఎందుకంటే 40 సంవత్సరాలు దాటింది అనుకోండి, అప్పుడు పని చేయగలరా అంటే పని చేయలేరు.
ఏమైంది అని అంటే బీపీ పాస్టర్ గారు, షుగర్ పాస్టర్ గారు, ఇక రోగాలు ఒక్కొక్కటి ప్రారంభమవుతాయి. ఇక 40 సంవత్సరాల వయసు తర్వాత పని చేయలేరు కాబట్టి 40 years లోపే ఒకళ్ళు సెటిల్ అయితేనే క్షేమము, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అని అంటారు. కానీ ఆ 40 సంవత్సరాల్లో కష్టపడి సంపాదించుకుంటారా అంటే అది కొందరు కష్టపడి ఆసక్తి కలిగి శ్రద్ధగా, ఈ మాటను బట్టి శ్రద్ధగా పనిచేసుకొని సెటిల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఆ 40 సంవత్సరాల వయసులో, ఆ 40 సంవత్సరాల వయసులోపే కష్టపడకుండా సోమరితనంగా ఉండి తల్లిదండ్రులు తెచ్చిపెడుతూ ఉంటే ఏ పనిపాటు చేయకుండా సమయాన్ని వ్యర్థపుచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. 40 సంవత్సరాలు గడిచిన తర్వాత కష్టపడాలి అన్నప్పుడు ఓ ఇల్లు కానీ లేక వసతులు కానీ సరైన విధంగా లేని సమయంలో కుటుంబంలో అసమాధానము, గొడవలు, అప్పుల బాధలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. కానీ ప్రియమైన వారులారా, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారు. ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత యవనస్తులతో చెప్తూ ఉన్నాను, యవన సహోదరులు చదువు ముగించిన వెంటనే ఏదో ఒక పని వెతుక్కొని మీరు కష్టపడి పని చేయుదురుగాక. పని దొరకట్లేదు అని మీరు ఆలోచించే అవసరం లేదు. ఏదో స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ పానీపూరి, టీ అమ్మి బ్రతుకుతూ ఉన్నాడు. కటింగ్ షాప్లో వెళ్తే వాడు కూడా క్యారే కిదర్ సే ఆయో తుమ్ అంటే మేము ఒరిస్సా సే ఆయో అంటాడు, మధ్యప్రదేశ్ ఆయో అంటాడు. అప్పుడు ఆలోచిస్తాను, మన వాళ్ళు ఇంట్లో కూర్చొని కష్టపడలేక పని దొరకట్లేదు అని వాడు ఏదో వచ్చి ఏదో ఒక పని చేసుకొని రోజుకి 1,000 రూపాయలు 2,000 సంపాదించుకొని ఈజీగా హ్యాపీగా గడుపుతూ ఉన్నారు. అప్పుడు ఎందుకు మన వాళ్ళు అభివృద్ధి చెందట్లేదు అని ఆలోచిస్తే ఈగో ఫీలింగ్. టీలు అమ్ముకుంటే ఏమైనా అంటారేమో, ఏదైనా వ్యాపారం చేస్తే ఏమైనా అంటారేమో, అదొక ఫీలింగ్ వల్ల ఏమవుతుందంటే ఏ పని చేయలేని పరిస్థితుల్లో సోమరులు గుండిపోతూ ఉన్నారు. కానీ ప్రియమైన వారులారా, ముఖ్యంగా యవన సహోదరులు చదువు ముగించిన వెంటనే ఏదో ఒక ఉద్యోగం కొరకు ఆసక్తి కలిగి, లేక దొరకని పరిస్థితులు ఏదైనా కూలి పని చేసైనా మీరు కష్టాన్ని నేర్చుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఏలుబడి చేసేంతగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారు. ఏదో ఒక పని సమయాన్ని వ్యర్థపుచ్చారనుకోండి, పనికిమాలిన ఆలోచనలు, ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ల వలన యవనస్తులు పాడైపోతూ ఉన్నారు. అందుకే పేరెంట్స్ కూడా సోమరులుగా ఉండటానికి మీ పిల్లలకి అవకాశం ఇవ్వకూడదు. ఇచ్చారా ఇక అంతే మీ నెత్తి మీద కూర్చుంటారు. బయలుదేర్రా అనాలంతే. వెళ్ళిపోయి ఏదో ఒక పనిలో జాయిన్ చేసి వదిలేసేయాలంతే. ప్రేమ వర్లరా, కుటుంబంలో దరిద్రత, ఆర్థిక ఇబ్బందులు, ఫినాన్షియల్గా సమస్యలు రావటానికి ఈ సోమరితనమే కారణం. ప్రపంచ దేశాల్లో గమనిస్తే చైనా కానీ అమెరికా కానీ ఆ దేశాల్లో ఏ ఒక్కరూ ఖాళీగా కూర్చోరండి, ఏదో ఒకటి. కొన్ని సిటీ ప్రాంతాల్లో కూడా గమనిస్తే వాళ్ళు కూడా ఇంట్లో ఉండి ఏదో ఒక ఉపాధి. సోమరులుగా ఉండటం వలన సామెతలో రాయబడి ఉన్నది దరిద్రత అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడు. తద్వారా భౌతికమైన కొరత లేకుండా మీరు తిని తృప్తి పరచబడుదురుగాక. ఆత్మీయ ఆలోచన కూడా ఒకటి ఉంది. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 8వ వాక్యము 13వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకుని తర్వాత చదువుకోరండి. దావీదు, యోనాతాను ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఎంత ప్రాణ స్నేహితులు అంటే వారు బ్రతికి ఉన్నప్పుడే ఒక నిబంధన చేసుకున్నారు. దావీదు అంటాడు యోనాతానుతో, యోనాతాను, నీకంటే నేను ముందు చచ్చిపోతే నా కుటుంబానికి, నా పిల్లలకి నీవు దయచూపాలి. సరే. యోనాతాను అంటాడు, దావీదు, నీకంటే నేను ముందు చచ్చిపోతే నా కుటుంబానికి నీవు దయచూపాలి. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. యుద్ధం జరిగింది. యుద్ధంలో యోనాతాను, అతని యొక్క తండ్రి, ఇంకా ఇద్దరు సహోదరులు చనిపోయారు. యోనాతానుకి ఒక కుమారుడు ఉన్నాడు, మెఫీబోషెతు. రాజులు పరిపాలిస్తున్న దినాల్లో గమనిస్తే యుద్ధాలు చేసినప్పుడు శత్రువులు ఏం చేసేవాళ్ళంటే రాజుగారిని, తన భార్యని,
వాళ్ళకి పుట్టిన వారిని కూడా చంపేసేవాడు. నేను వైజాగ్లో సేవ చేస్తున్నప్పుడు విజయనగరం బొబ్బిలి ప్రాంతాల్లో అక్కడ మందిరానికి స్థలం చూడటానికి వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడ రాజులు పరిపాలించిన మ్యూజియం గమనించాను. ఆ చరిత్ర ఆలోచించినట్లయితే బొబ్బిలి నుంచి శత్రువులు వచ్చి రాజుని వారికి ఉన్నటువంటి సంతతిని చంపాలని విజయనగరం వరకు తరుముకొని వచ్చి ఆ నగరిని ముట్టడి వేసి గతంలో చంపేశారట. కుటుంబాలుగా ఏ ఒక్కరూ కూడా మిగలకుండా. రాజులు పరిపాలిస్తున్న దినాల్లో వాళ్ళకున్న ఒక విషయం ఏంటంటే రాజులని చంపేవాళ్ళు వాళ్ళకు పుట్టిన వాళ్ళని కూడా చంపేసేవాళ్ళు. ఎందుకంటే ఈ పిల్లలు పెద్దయి మరలా పగ తీర్చుకోవటానికి మరలా మా మీదకి వచ్చి మా సంతతిని చంపేస్తారేమో అని కుటుంబ సమేతంగా హతమార్చేవాడు. కనుక ఈ యోనాతాను అతని యొక్క తండ్రి ఇద్దరు సహోదరులు చనిపోయిన తర్వాత యుద్ధములో శత్రువులు ఆలోచిస్తూ ఉన్నారు, యోనాతానుకి ఎవరైనా పిల్లలు ఉన్నారా, వాళ్ళను కూడా చంపేద్దాము అని వెంటాడుతున్న సమయంలో యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు చిన్నవాడు, అతన్ని పెంచడానికి ఒక దాది కూడా ఉంది. ఆ దాది ఏం చేసిందంటే ఆ చిన్నవాడిని కూడా చంపేస్తారేమో అని చెప్పి ఆ చిన్నవాడిని చేపట్టుకొని లాక్కొని వెళ్ళిపోతున్న సమయంలో ఒక బండకి గుద్దుకొని 2 కాళ్ళు విరిగి కొంటివైపోయాయి. అయినా కూడా ఆ చిన్నవాడిని తీసుకొని వెళ్ళి మెఫీబోషెతును తీసుకొని వెళ్ళి ఆ దాది ఒక రహస్యమైన స్థలములో ఆ మెఫీబోషెతుని పెంచి పెద్ద చేసిందండి. హల్లెలూయా. పెద్ద చేసింది. కొద్ది రోజుల తర్వాత దావీదుకు వార్త వినబడింది, నా స్నేహితుడైన యోనాతాను చనిపోయాడు యుద్ధములో అన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళు చేసిన నిబంధన గుర్తు చేసుకున్నాడు. ఏమని 9వ అధ్యాయం 1వ వాక్యంలో చూడండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలరా అని యోనాతాను చనిపోయిన తర్వాత పలాని కొంతమంది బ్రతికి ఉన్నారు వాళ్ళ తరపున కొంతమంది అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఎవరైనా ఉపకారం చూపటానికి ఎవరైనా కలరా అని అంటే, అవునయ్యా రాజుగారు, ఇదిగో యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు, మెఫీబోషెతు, కుంటివాడు ఉన్నాడు అన్నప్పుడు పిలవండి అని పిలిస్తే ప్రేమ వర్లరా ఆ మెఫీబోషెతు వచ్చి దావీదును చూడంగానే సంతోషపడిపోయాడు. హల్లెలూయా. సంతోషపడ్డాడు. ఎందుకంటే నా పేరు పెట్టి పిలిచేవాళ్ళు నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నాను, దావీదు గారు ఉన్నారు, నన్ను ఆదరించడానికి వచ్చారు. దావీదు కూడా అంటూ ఉన్నాడు, మెఫీబోషెతు భయపడవద్దు, మీ నాన్న చనిపోయాడు యుద్ధంలోని, అధైర్యపడవద్దు, నీవు కూడా ఇక మీదట నా రాజునగర్లో రాజకుమారుడుగా నీవు కూడా పెంచబడదువుగాక, నీ తండ్రి ఆస్తి అంతయు కూడా నీకు ఇప్పిస్తాను, నీవు అధైర్యపడవద్దు అని చెప్పి మెఫీబోషెతును తీసుకొని వెళ్ళి తన రాజునగర్లో రాజకుమారునిగా పెంచి పెద్ద చేశాడు. అతనికి పెళ్ళయింది, పిల్లలు కూడా పుట్టారు, కానీ 2 కాళ్ళు లేవు అని 13వ వాక్యములో వ్రాయబడి ఉంది. ప్రేమల వర్లరా, కానీ ఆ వాక్యములో మీరు గమనించి చూడండి, మెఫీబోషెతు గొప్ప చేయబడటానికి ఉన్నతమైన స్థితిలో అతడు కుంటివాడైనా కూడా ఒక మంచి స్థితిలో రావటానికి తగ్గింపుతో కూడిన మాటే చాలా ప్రాముఖ్యమైంది. దావీదుతో మెఫీబోషెతు అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల దయ చూపటానికి నేను ఎంతటి వాడను. చప్పట్లు కొట్టండి గట్టిగా. దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు అంటే ఇదిగో ఇదే. మెఫీబోషెతు గర్వంగా మాట్లాడలేదు, అతిశయోక్తితో మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల దయ చూపటానికి నేను ఎంతటి వాడినయ్యా. హంబుల్నెస్, తగ్గింపును బట్టి. అందుకే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యంలో మీరు తర్వాత చదువుకోరండి, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును రాయబడి ఉంది. దీనులకు కృప అనుగ్రహింపబడునుగాక. మెఫీబోషెతు దీనుడు, తగ్గింపు కలిగిన వాడు.
ఆ సాత్వికమైన దీన మనసును బట్టి రాజకుమారులలో ఒకరి వంటి వాడుగా పెంచబడ్డాడు. ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన ప్రతి ఒక్కరూ దీనులై ఉన్నప్పుడే మీ జీవితాల్లో హెచ్చింపును చూతురుగాక. దీనులై ఉన్నప్పుడే మీరు మీ పిల్లలు గొప్ప చేయబడుదురుగాక. ఎక్కడ అతిశయానికి చోటు ఉండకూడదు. కారణం ఏంటంటే దేవుడు కొన్నిసార్లు ఇచ్చి చూస్తాడు, ఇవ్వకే చూస్తాడు. కొద్దిగా అతిశయపడ్డామా ఇక అంతే సంగతులు. కాబట్టి ఏ విషయంలో కూడా అతిశయపడకుండా తగ్గింపును బట్టి, అప్పుడప్పుడు కొందరు అంటారు, అయ్యా నేను పురుగు వంటి దాన్ని, ఇంకొక ఆమె అంటే నేను చీపిరి కట్ట లాంటి దాన్ని అంటుంది. అన్నంత మాత్రం అయిపోయిద్దా? మాటల్లో కాదు కానీ మన స్వభావాల్లో, క్రియల్లో ఆ దీనత్వాన్ని కనుపరిచినప్పుడు కుటుంబంలో మీకు సమాధానము కలుగునుగాక. సంఘములో కూడా మీ దీనత్వాన్ని బట్టి నా దేవుడు మిమ్మల్ని హెచ్చించుదురుగాక. సమాజంలో కూడా మీ దీనత్వాన్ని బట్టి ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ, ఓ సహోదరుడు అంటాడు, 30 years నేను ఖచ్చితంగా జాబ్ చేశాను, తగ్గింపు కలిగి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అన్నాడు. పనిచేస్తున్న స్థలాల్లో కూడా ఆ తగ్గింపు, వినయత, విధేయతను బట్టి దేవుడు గొప్ప చేస్తాడు అని ఎరిగి మనము కూడా, వాక్యం చెప్తుంది, దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు. ఇహపర సంబంధమైనటువంటి దరిద్రత, కొరత అనేది ఏమాత్రము లేకుండా ఇది మొదలుకొని నా దేవుడు మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో సమృద్ధిని కలగజేయుదురుగాక. 25వ కీర్తన 9వ చరణాన్ని మీరు చూడండి. 25వ కీర్తన 9వ చరణములో న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును అని రాయబడి ఉంది. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. న్యాయ విధులు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి, దేవుని యొక్క మాటలు కూడా ఉన్నాయి. మనుషుల మాటలు వేరు, ప్రభు యొక్క మాటలు వేరు. ఆ మధ్య ఒక ఇద్దరు అడుక్కు తినేవాళ్ళు వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి కించపరుచుకొని మాట్లాడుకుంటూ వచ్చారట. వాళ్ళలో ఆ భిక్షం ఎత్తుకునేవాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకడన్నాడట, ఇదిగో పలాని వాడి మాట విన్నాను, అందుకే నాకు ఈ రోజున భిక్షం అడుక్కునే స్థితి వచ్చింది అన్నాడట. ఇంకొకడు అంటాడు, పలాని మాట నేను వినలేదు కాబట్టి నాకు ఈ రోజున దరిద్రత వచ్చింది అని అన్నాడట. ప్రేమల వర్లరా, మనుషుల మాట విన్నా వినకపోయినా ప్రభు మాట విని ఆ విధంగా నడిపించబడే వాళ్ళని నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. మనుషుల మాటలు మీరు వినటానికి రాలేదు, కానీ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క కట్టడాలు, ఉపదేశాలు ఇక్కడ వినటానికి మీరు వస్తూ ఉన్నారు. వాక్యం చెప్తుంది, న్యాయ విధులను బట్టి దీనులను ఆయన నడిపించును. ఈ కీర్తనాకారుడు ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే, వాక్యంలో ఉంటున్న శ్రేష్టత, గొప్పతనాన్ని బాగుగా ఎరిగినవాడు. 119వ కీర్తనలో అంటారు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యము ద్వారా, వాక్యమనే దీపం ఆయన ఎదుట ఉంచబడి ఉండగా ఆ వెలుగు సహాయము ద్వారా, వాక్యము ద్వారా నడిపించబడుతూ ఉన్నాడు దావీదు. ఎక్కడికి యుద్ధానికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా ప్రభు దగ్గర ఆలోచన అడిగేవాడు. ప్రార్థన, దేవుని వాక్యం ప్రార్థన, ఈ రెండు దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరూ కలిగి ఉందముగాక. న్యాయ విధులను బట్టి దేవుడు దీనులను నడిపిస్తాడు. దేవుని యొక్క మాటలు ఎన్నడూ కూడా వ్యర్థం కానేరవు. మీకు ఏ ఆలోచన కావాలన్నా ప్రేమైన వర్లారా, వాక్యాలు మీరు చదివి చూడండి. ఖచ్చితంగా మీకు దైవ జ్ఞానాన్ని బట్టి మీరు దీవెనకరంగా నడిపించబడుదురుగాక. ప్రేమైన వర్లారా, వాక్యాలు మీ హృదయంలో ఎంతగా నిండి ఉంటాయో కలవరాలు, దుఃఖము అనేది ఏమాత్రం లేకుండా సంతోషంగా ఉండగలరు. కొందరు వాక్యాలు చదివి హృదయంలో భద్రపరుచుకునే వాళ్ళు ఉన్నారు. మరికొందరు ఐహిక విచారాలు హృదయంలో భద్రపరుచుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను, విజిటింగ్కి. మాట్లాడుతున్నారు. ఆయన ఇంటి యజమానుడు, భార్య ఏమో వంట చేస్తూ ఉంది. సైలెంట్గా
సైలెంట్గా వంట చేస్తుంది, టీ ఏదో పెడతా ఉంది. మొత్తానికి భర్త మాట్లాడుతున్నాడు, వాక్యాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ భర్త వాక్యాలు ఏదో డౌట్లు కొన్ని అడుగుతూ ఉంటే అంతవరకు ఆమె మాట్లాడట్లేదు. వెంటనే వాళ్ళ భర్త ఏదో సినిమా టాపిక్ మాట్లాడుతూ వచ్చాడండి. మాట్లాడేసరికి వంటల్లో ఉండి ఆమె ఆ హీరోయిన్ అండి అన్నది, అంతే. అప్పుడు అనుకున్నాను ఆమెకు వాక్య జ్ఞానం కాదు కానీ ఈ లోక జ్ఞానం ఉంది అని. లోక జ్ఞానం, ఏ సినిమాలో ఏ హీరోయిన్ ఉందో అది వెంటనే ఆ వంటగదిలో నుంచి చెప్తా ఉంది, పలాని హీరోయిన్ అండి అంటది. ప్రేమల వల్ల హృదయంలో నింపుకోవలసింది ఏంటంటే దేవుని వాక్యాలు మీ హృదయంలో సమృద్ధిగా ఉండునుగాక. ఇవి ఉన్నాయనుకోండి, కలవరాలు, దుఃఖము ఏమి ఉండవు. పీస్ఫుల్ లైఫ్, ఓ సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి ఈ వాక్యాలు, ఉపదేశాలు మీకు ప్రయోజనకరంగా ఉండునుగాక. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు. ఇవి మీ జీవితాల్లో మార్పును కలుగజేస్తూ ఉన్నాయి. ఈ సహవాసంలో మీరు కొనసాగుతూ ఉన్నప్పుడే ఈ ఆత్మ సంబంధమైన ఆహారం ఇక్కడ మీరు పొందగలరు. అయితే ప్రభు రాకడ దినాల్లో చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉంటారు, జాగ్రత్త అని యేసు ప్రభువారు చెప్పారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యములు మీరు గమనిస్తే, పౌలు గారు అపోస్తలుల యొక్క ఉపదేశాన్ని చెప్పి సంఘాన్ని కట్టి వెళ్ళిపోతే మధ్యలో అన్య బోధకులు వచ్చి వాళ్ళని కలవరపరిచి వాళ్ళని సత్యములో నుండి తొలగించే సమయంలో పౌలు గారు వారిని గురించి ఒక మాట చెప్తూ ఉన్నారు. అందువలన మీలో, అక్కడ మీరు గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యములో, మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కొయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. చూడండి, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. పౌలు గారు ఎఫెసు సంఘానికి అపోస్తలుల యొక్క ఉపదేశాన్ని చెప్పారు. న్యాయ విధులు, కట్టడాలు, ఉపదేశాన్ని చెప్పి సంఘాన్ని కట్టి వెళ్ళిపోతే అక్కడ 4వ అధ్యాయం 13వ వాక్యములో పరిశుద్ధులు సంపూర్ణులవటానికి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులుగా. ఈ సహవాసంలో ఉంటున్న గొప్పతనం ఏంటంటే 5 రకములైన పరిచర్య ఇక్కడ జరుగుతూ ఉండగా ఆ ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. 5 రకములైనటువంటి పరిచర్య, 5 దీవెన మీరు పొందుకుంటూ ఉన్నారు ఇక్కడ, 5 దీవెన. కానీ గతంలో మీరు వేరే చోట ఉన్నారనుకోండి, అక్కడ మీరు పొందిన దీవెనలు ఏంటి? ఆ మధ్య ఒక ఆమె చర్చికి వెళ్ళటానికి రోడ్డు ఎక్కిద్దట, అంతే. ఆటో ఎక్కబోతూ ఉంటే వాళ్ళ బాబాయ్ వచ్చి, అమ్మాయి ఈ ఊర్లో చర్చి లేదా, నేను పాస్టర్ను కాదా, పనికి మాలదానా రా అని చెప్పి ఆయన చర్చిలో వచ్చి కూర్చోబెట్టుకుంటాడు. నేను పాస్టర్ను కాదా, నేను ఇది చర్చి కాదా, అక్కడే ఉన్నాడా వసన మందిరంలో దేవుడు, ఇక్కడ లేడా అని బలవంతాన ఆ అమ్మాయిని లాక్కొని వెళ్ళి చర్చిలో కూర్చోబెట్టుకుంటాడట. ఆ సహోదరు వచ్చి బాధపడింది, అన్నయ్య మందిరానికి వద్దామని బయలుదేరే సమయానికి మా బాబాయ్ అడ్డుపడతాడు. ఇలా బాబాయ్ సంఘము కానీ మామ సంఘాలు ఉంటే దయచేసి మానుకోండి. ఈ సంఘములో నా దేవుడు మిమ్మల్ని స్థిరపరచుదురుగాక. ఎందుకంటే సొంత ప్రజలకే యేసుక్రీస్తు వారే స్వజనులను విడిచిపెట్టి అన్ని జనుల్లోకి వచ్చారు. నేనేమి పాస్టర్ దగ్గర సేవ చేస్తున్న రోజుల్లో ఆయన కూడా ఒకసారి వినుకొండకి వాక్యం చెప్పడానికి అక్కడ మీటింగ్ ఉంటే తీసుకెళ్ళారు. ఆయన సొంత ఊరు అది, సొంత ఊరు. వాళ్ళ బంధువులు, రక్త సంబంధికులు అందరూ వచ్చి కూర్చున్నారు. వాక్యం చెప్తూ ఉన్నారు. వాళ్ళలో ఒక అతను లేచి, ఏ నరసింహలో కూర్చో, ఇంకా జాలే అన్నాడండి. ఈయన కోపం వచ్చింది, నీ మకం తగలే కూర్చో అని అంటాడు. నేను పాస్టర్ని, నన్ను తిడతావా అని అంటే, ఏ నరసింహులు కదా కూర్చో అని అంటాడు. అప్పుడు బాధపడి ఒక మాట అంటాడు, స్వజనుల మధ్యలో మర్యాద ఉంటుందా? ఉండదు. స్వజనుల మధ్యలో పరిచర్య చేస్తే విలువ ఉంటుందా? ఉండదు. ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే ఇదిగో
అట్టి నామకార్థపు పరిస్థితుల్లో నుంచి విడిపించి ఈ సత్వగల సంఘానికి దేవుడే సాక్షాత్తు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను పిలవలేదు, ఎవరు పిలవలేదు. సాక్షాత్తు దేవుడే పేరు పెట్టి ఈ సహవాసంలోనికి తీసుకొచ్చాడు. ఈ సహవాసములో యోధా పత్రికలో రాయబడి ఉన్నది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడుదురుగాక, గాలికి కొట్టుకొని పోవారు అట్లుండక. ఉపదేశాలు రకరకాల బోధలు ఉన్నాయి. ఈ సహవాసములో మొదట సువార్థికులు వచ్చి సువార్త చెప్పి వెళ్ళిపోయారు. 5 రకములైన పరిచర్యలు ఎలా ఉంటాయో ఒక్క మాట చెప్తాను. ఈ పరిచర్య ప్రారంభించబడ్డప్పుడు సువార్త కృప ఉన్న వాళ్ళు వచ్చారు. సువార్తను చెప్పి సంఘానికి తీసుకొచ్చినప్పుడు చాలామంది వచ్చారు. ఆయన పరిచర్య 2-3 సంవత్సరాల తర్వాత ఇంకొక సేవకుడు వచ్చాడు. ఆయన ఎలాంటి వాడు? ప్రవక్త లాంటి మనస్తత్వం కలిగిన వాడు. ఇదిగో, నీ పరుల సొత్తును ఆశించకూడదు, లేకపోతే నువ్వు ఫలాన్ని తప్పు చేస్తున్నావని వెంటనే గద్దించే స్వభావం, ప్రవక్త లాంటి స్వభావం కలిగిన వాళ్ళ సేవకుడు వచ్చినప్పుడు గద్దించిన సమయంలో ఏం చేస్తారు? ఈ గద్దింపుకు నేను వినలేను అని కొంతమంది ఫిల్టర్ అయిపోతారు. అప్పుడు మిగిలి ఉన్నది ఎంత? కొంతమంది. మరలా ఇంకా కాపర్లు వస్తారు. కాపరి యొక్క పని ఏంటి? మందని మేపడమే పని, బిర్యానీ పెట్టి కాదు. ఏం పెట్టి? వాక్యాలు ఉపదేశాలు చెప్పి దేవుని ప్రజల్ని వాక్యముతో ఆయన బలపరుస్తూ ఉంటాడు. ఇలా సువార్థికులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. ఈ 5 రకములైన పరిచర్యలో మీరు పాలిభాగస్తులై ఉన్నారు. కనుకనే ఈరోజున మీరు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుచు ఉన్నారు. ఇంకా నా దేవుడు మిమ్మల్ని సంఘ సహవాసములు వర్ధిల్లు చేయుదురుగాక. ఈ సహవాసములో ఉన్నప్పుడే ఆత్మీయంగా వర్ధిల్లటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నామకార్థపు అనుభవంలో ఉండి ఎదుగుదల లేని పరిస్థితుల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వండిపోతూ ఉన్నారు. కానీ రోజు రోజుకి ఈ కల్పింపబడిన ఉపదేశానికి దూరంగా ఉండి సంఘ సహవాసంలో మీరు ఆత్మీయంగా వర్ధిల్లునట్లు న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును అని చెప్పినట్లుగా ఈ న్యాయ విధులు వాక్యాలు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయునుగాక. 37వ కీర్తన 11వ చరణాన్ని మీరు చూడండి. 37వ కీర్తన 11వ చరణములు, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. దీనులై సాత్వికులై ఉండుట ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటో మీకు తెలియజేస్తూ ఉన్నాను. 1, భోజనము చేసి మీరు తృప్తిపరచబడతారు. 2వది, న్యాయ విధులను బట్టి దీనులను నడిపిస్తారు. 3వదిగా, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. భూమిని స్వతంత్రించుకోవడం అంటే ఏంటి? ఈ రేపల్లిలో ఒక % ప్రభు ఇస్తాడేమో అనుకున్నారు. ఈ భూమి కాదు. ఈ భూమి, ఈ లోకం ఇది కొంతకాలమే, అశాశ్వతమైనది. అప్పుడప్పుడు కొందరు బాధపడుతూ ఉంటారు, సొంత ఇల్లు లేదు అని. బాధపడిన అవసరమే లేదు. ఒక సమయానికి దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహించుదురుగాక. ఏదో ఒక ఇల్లు ఉండటానికి ఒక సమయం వస్తుంది. అప్పుడు ఆ సొంత ఇల్లు నివాసము నా దేవుడు మీకు దయచేయుదురుగాక. ఎందుకంటే ఈ నివాసం ఈ లోకంలో కొంతకాలమే ఉండవలసిన వాళ్ళు. కానీ ఈ భూమిని స్వతంత్రించుకుంటారు అనే మాటలు ఏ సందర్భాన వ్రాయబడిన, ఏ సందర్భంలో వ్రాయబడిన మాటలు అంటే, ప్రేమిన వాళ్ళారా, ఏదైనా తోటలో ఆదాము అవ్వని ఉంచినప్పుడు వారికి సకల ఆశీర్వాదాలు ఇచ్చాడు. అయితే ఆదాము అవ్వ దేవుని యొక్క మాట వినకపోవటం చేత ఈ భూమి, సకల జీవరాశులు, మనుషులు శపింపబడిపోయారు. ఇప్పుడు మనం నివాసం చేస్తున్న ఈ భూమి శాపగ్రస్తమైనది. అయినా కూడా కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తారు, మొట్టమొదటి మనుషుడైన ఆదాము ద్వారా మరణము కలిగితే రెండవ మనుషుడైన ఆదాము ద్వారా మృతుల పునరుత్థానం కలిగింది. మొట్టమొదటి మనుషుడైన ఆదాము ద్వారా ఈ భూమి, సింహాలు, పులులు ఇవన్నీ కూడా శాపగ్రస్తమైపోయాయి. కానీ రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా శాపం కొట్టివేయబడి మానవ జాతికి ఆశీర్వాదాలు కలిగాయి. బైబిల్ అర్థం అవటానికి అందుకే నేను బైబిల్ స్టడీలో 10 కాల నియమాల గురించి చెప్తూ ఉన్నాను. 1 దేవదూతల కాల నియమము, 2వది అజ్ఞాన కాల నియమము,
మూడవది మనస్సాక్షి కాల నియమము, నాలుగవది ధర్మశాస్త్ర కాల నియమము, ఐదవది మధ్యకాల నియమము, ఆరవదిగా కృపాకాల నియమం. ఇప్పుడు మనము కృపాకాల నియమంలో ఉన్నాం. దేవుని యొక్క వాక్యాలు బైబిల్ అర్థం అవ్వటానికి ఈ 10 కాల నియమముల గురించి తెలిస్తేనే బైబిల్ అర్థమవుద్దండి. ఇప్పుడు మనం కృపాకాల నియమంలో ఉన్నాము. నెక్స్ట్ వచ్చే కాల నియమం ఏంటంటే శ్రమల కాల నియమము, ఆ తర్వాత మహాశ్రమల కాల నియమము, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలన కాల నియమములో ఈ భూమి మీద యేసుక్రీస్తుతో కూడా దేవుని ప్రజలైన మనము ఈ భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయబోతూ ఉన్నాము. విశ్వసించిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇదే భూమి మీద మనం 1000 ఏండ్లు పరిపాలన చేయబోతూ ఉన్నాము. ఆ ఆశీర్వాదం కొరకై, ఆ 1000 ఏండ్ల పరిపాలన కొరకై ఇదిగో ఈ సహవాసము, ప్రార్థన, భక్తి, వాక్యాలు, ఉపదేశాలు ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం, వాక్యాలు వింటూ ఉన్నాం, ప్రార్థనలో ఉంటున్నాం. దీని ద్వారా మాకేమి ఆశీర్వాదాలు అని మీరు ఒకవేళ అడిగితే సంఘ ప్రతిరూపం పరలోక రాజ్యం. ఇక్కడ మనం ఆరాధించే ఆరాధన కంటే పరలోక రాజ్యంలో గొప్ప ఆరాధన జరగబోతుంది. ఆ ఆరాధనలో పాల్పొందు నిమిత్తమై ఇదిగో ఈ లోకంలో ఉన్నప్పుడే ఆరాధనలో గంటల తరబడి ప్రభువుని ఆరాధించటానికి మీరు అలవాటు పడుదురుగాక. ఎందుకంటే పరలోక రాజ్యములో ఈ లోకరీతిగా తినడము, త్రాగడము, పనులకు వెళ్ళడము, సంపాదించడము ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు ఏమీ ఉండవండి. పరలోక పట్టణంలో ఒకే ఒక పని. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో తర్వాత మీరు చదువుకోనండి. కోట్ల కొలది దేవదూతల మధ్యలో పరిశుద్ధుడు 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 అని కోట్ల కొలది దేవదూతల సమూహములో మనము కూడా ఉండి ప్రభువుని స్తుతించి ఆరాధించబోతూ ఉన్నాం. మరి ఆ గుంపులో ఉండి ఆరాధించాలి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే ఆరాధించటానికి అలవాటు చేసుకోవాలి. ప్రభు సన్నిధికి రావటానికి అలవాటు చేసుకోవాలి. ప్రార్థించటానికి, స్తుతించటానికి ఎంత మీరు శ్రద్ధ చూపుతారో అంతగా దేవుని రాజ్యములో 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ప్రభుతో కూడా మనం ఏలుబడి చేయుదుముగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. ఆ రాజ్యములో ప్రభుని స్తుతించటానికి అవకాశం ఉంటుంది. ప్రేమైన వారులారా, ఒక్కసారి ఆలోచించండి. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు అనే మాటకు అర్థం ఏంటంటే, ఒకటి భౌతికంగా మీకు కావలసిన వసతులు, ఇల్లు అనుగ్రహించబడతాయి ప్రభువుని మీరు విశ్వసించినప్పుడు. కానీ మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వాక్యములు యేసు క్రీస్తు వారు చెబుతున్నారు, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకొని ఎడల అతనికేం ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకి బైబిల్లో గమనిస్తే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో కొన్ని సందర్భాలు, ఒక అనుభవం. అపోస్తలులు పేతురు, యోహాను, 11 మంది శిష్యులు వాళ్ళు పరిచర్య చేస్తున్న సమయంలో సంఘాలు విస్తరించాయి, పరిచర్య విస్తరిస్తూ ఉంది. సంఘానికి వస్తూ ఉన్న విశ్వాసులందరూ వాళ్ళ యొక్క చరాస్తిరాస్తులను అమ్మి అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టుచూ వచ్చారు. అలాంటి అపోస్తలుల దినాల్లో ఈ అననీయ సపీరా అనేవాళ్ళు ఏం చేశారంటే ఒక పొలాన్ని అమ్మారు. అమ్మి పేతురు యొక్క పేతురు చేస్తున్న పరిచర్యకి ఆయనకి ఇద్దాము కానుక కానీ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఏం చేశారంటే పొలాన్ని అమ్మి డబ్బు తీసుకొచ్చి అననీయ పేతురు దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగోండి మీరు కానుక తీసుకోండి అన్నాడు. పొలాన్ని అమ్మింది ఇంతకేనా అని అంటే ఇంతకే అని అన్నాడు. కానీ పేతురు అంటాడు, పరిశుద్ధాత్మను ఎందుకు నీవు మోసపుచ్చుతివి అని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన అబద్ధాన్ని బట్టి వెంటనే అతడు చనిపోయి ప్రక్కన పెట్టబడ్డాడు. మరలా మధ్యాహ్నం 3 గంటలకి భార్య, నా భర్త ఇంకా రాలేదు అని పేతురు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న సమయంలో పేతురు అడుగుతున్నారు, మీరు ఇంతకే పొలం అమ్మారా అంటే అవును ఇంతకే అమ్మామని. ఆమె కూడా అబద్ధమాడి ఆమె కూడా చనిపోయి ఇద్దరు ప్రక్కనే సమాధి చేయబడ్డారు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 11వ వాక్యములో 12వ వాక్యములో మీరు గమనించండి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ
మిగుల భయము కలిగెను, ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచు ఉండెను. ప్రేమైన వర్లరా, ఆ సంగతి ఎరిగి సంఘస్థులందరికీ భయం కలిగింది. ఇదేంటిది, వాళ్ళు పొలం అమ్మి డబ్బు ఇవ్వబోతూ ఉంటే మేలే జరగాలి కానీ కీడు జరగడం ఏంటి? ప్రేమైన వర్లరా, అక్కడ వాళ్ళు డబ్బు తీసుకొచ్చిన విషయము ప్రాముఖ్యమైనది కాదు, కానీ పరిశుద్ధాత్మను మోసపుచ్చిన కార్యమే అక్కడ అది చాలా గొప్ప సీరియస్ మ్యాటర్గా మార్చబడిపోయింది. అందుకే వాక్యం చెప్తుంది, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అన్నీ ఉన్నాయి, డబ్బు, వెండి, బంగారు, ఆస్తులు అన్నీ ఉన్నాయి. కానీ అననీయ సప్పీరా పరిశుద్ధాత్మను మోసపుచ్చడం ద్వారా అలా జరిగినప్పుడు సంఘం అంతటికి కూడా భయం కలిగింది. అపోస్తలుడైన పేతురు పరిచర్యలో డబ్బుకు ప్రాముఖ్యతనివ్వట్లేదు, కానీ వాళ్ళ ఆత్మీయతకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. డబ్బుకి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వట్లేదు, కానీ సంఘములో వాళ్ళు నడిపించబడే విధానాన్ని బట్టి వాళ్ళకి ఆత్మీయ స్థితిగతులను బట్టి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి మీరు ఎందుకు తెగించారు అన్నారు. ఒకసారి ఆలోచించండి ప్రేమిన వర్లరా, సంఘం అంతటికి సంగతులన్నీ విన్న వారందరికీ కూడా మిగుల భయము కలిగెను. ఈ లోకంలో సంపాదించే డబ్బు, ఆస్తి ఇవన్నీ కూడా లోకంలో ఉన్నంతవరకు పనికొస్తాయి. బట్ ఇన్ ఇటర్నిటీ దీనులు భూమిని స్వతంత్రించుకొందురు అనే ఈ మాట కీర్తనలు 37వ అధ్యాయము 9వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురని. 22వ వాక్యములో యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురని. 29వ వాక్యములో నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురని. 34వ వాక్యములో ఆయన మార్గమును అనుసరించువారు భూమిని స్వతంత్రించుకొందురు అని. ఎవరు భూమిని స్వతంత్రించుకుంటారు అనేది ఇక్కడ ఒక్కొక్కటి వ్రాయబడ్డాయి. అంటే ఆత్మీయ జీవితంలో మీరు ఎంతగా అభివృద్ధి చెంది నీతిలో ఎదుగుతారో, క్రీస్తును అనుసరించే అనుభవంలో వర్ధిల్లుతారో, అంతగా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమిని స్వతంత్రించుకోబోతూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన వాక్యాన్ని బట్టి భవిష్యత్తులో ఈ భూమి నాశనం చేయబడుతుంది అని వ్రాయబడి ఉంది. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము అని విలాప వాక్యాల్లో ఒక మాట రాయబడి ఉంది. సొదొమ కుమార పట్టణాన్ని దేవుడు ఏం చేశాడంటే అగ్ని వర్షము చేత నాశనం చేశాడు. కానీ ప్రవచనాలు ఏం రాయబడ్డాయంటే భవిష్యత్తులో ఈ భూమి అగ్ని చేత నాశనం కాబోతుంది అంటారు. ఆ మాటలు విన్నప్పుడు భయం వేస్తుంది, కానీ జరగబోతూ ఉన్నాయి. సైంటిఫిక్గా చెప్తూ ఉన్నారు, ఈ ఓజోన్ అనే లేయర్ రోజు రోజుకి ఈ పొల్యూషన్ వలన ఆ లేయర్ అనేది తెగిపోతుంది. అందుకే సన్లైట్, ఇప్పుడు వర్షం సమ్మర్లో చూడండి, ఇప్పుడు భయంకరమైన ఎండకి వడదెబ్బలు, అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఎండ తీవ్రత, ఓజోన్ లేయర్ తెగిపోయి మనిషి చచ్చిపోయే పరిస్థితుల్లోనికి వస్తున్నాడు. మరొక వైపు అణుబాంబులు, యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అణుబాంబులు కూడా వేయటానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఒక అణుబాంబు వేశారు అనుకోండి, హిరోషిమా, నాగసాకి ఆ పట్టణం మీద యుద్ధాలు చేసినప్పుడు ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో మొక్కలు మొలవట్లేదు, మనుషులకి అనారోగ్యాలు. భూమి ఏజ్కేలు గ్రంథంలో రాయబడింది 1% ప్రజలు ఈ భూమి మీద ఉంటారు అని. మరి అలాంటి దుర్దినాలు రాక మునిపే ప్రభు రాకడ వచ్చి సంఘముగా మనం ఎత్తబడుదుము గాక. అలాంటి దుర్దినాలు రాక మునిపే ఫ్యూచర్ గురించి బైబిల్లో ప్రకటన గ్రంథంలో చదివితే చాలా భయం వేస్తుందండి. అంటే భయపడిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, ఇవి జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొనండి. ఆ మాటకు అర్థం ఏంటంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం నుండి తర్వాత చదువుకోనండి. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాళ్ళే అయితే పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనొకడి, ఏలైనగా మీరు మృతి చెందితిరి. ఒక రోజున కన్నుమూసిన తర్వాత మన దగ్గర ఉన్నవి ఏవి కూడా మిగలవు, ఏవి కూడా ఉండవు. వాక్యం చెప్తుంది, మీరు పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద
మనసు పెట్టుకొనకుడి, ఏలైనగా మీరు మృతి చెందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. కానీ ప్రేమిల వర్లరా, ఒకవేళ మీకు ఆస్తులు, డబ్బులు, వెండి, బంగారు అధికమయ్యాయనుకోండి, పరిచర్య కొరకు ఖర్చు పెట్టి చూడండి, ఖచ్చితంగా నా దేవుడు సకల ఆశీర్వాదాలు అనుగ్రహించుదురుగాక. కొందరు పరిచర్య కొరకు ఇవ్వటానికి ఇష్టపడేవాళ్ళు తక్కువే. యెసన్న గారు చెప్తూ ఉండేవాళ్ళు, చాలా సంవత్సరాల క్రితం చిల్లర మార్చి వేసేవాళ్ళట కానుక. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత తెలిసింది యెసన్న గారు ఎందుకు అనేవాళ్ళ. ఆ విషయంలో ఎక్కువ నేను డిస్కస్ చేయను, ఎందుకంటే మనపూర్వకంగా ప్రభు కొరకు పరిచర్యలో పాలు పంపులు పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటు వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ప్రేమిల వర్లరా, ఈ లోకములో ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి అని ఒకవేళ అనుకున్నాం అనుకోండి, అవి ఉన్నా కూడా ఒక రోజున ఈ లోకంలో ఉన్నంత వరకు పనికొస్తాయి. ఈ లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, లోకమంతా సంపాదించుకున్నాడు, రాజ్యాలన్నీ. కానీ 2 చేతులు సమాధి యొక్క పెట్టెకి వెలుపల రంధ్రాలు చేయించి అలా చూయించాడు. ఇదిగో వట్టి చేతులతోనే వచ్చాను, వట్టి చేతులతోనే పైకి వెళ్తూ ఉన్నాను. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో ఒక 6 మాటలు రెఫరెన్స్ మీకు చెప్తాను, నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. 6 విషయాలు ఉన్నాయి. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమిని దేవుని ప్రజలైన మనము యేసుతో కూడా ఏలుబడి చేయబోతూ ఉన్నాం. విశ్వసించిన వాళ్ళు మరి ఒకసారి హల్లెలూయా చెప్పండి. మరి ఆ రాజ్యం ఎలా ఉండబోతుంది అని ఒకవేళ అడిగితే, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 45వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోనండి. నీతిగల రాజ్యము అని. 1000 ఏళ్ల పరిపాలనలో ఉండబోతున్న రాజ్యం ఎలాంటి రాజ్యం అంటే అది నీతిగల రాజ్యం. మరి ఇప్పుడుంటున్న రాజ్యం ఎలాంటిది అని అంటే ఇది అనీతితో కూడిన రాజ్యం. ఎక్కడికి వెళ్ళినా లంచాలు అడుగుతారా లేదా? మన పర్మిషన్ కొరకు పోలీస్ స్టేషన్ పంపించా. మన అన్నగారితో అన్నారట, A4 షీట్ తీసుకురాపోండి, మీకు సంతకాలు పెట్టిస్తామని ఒక కట్ట. సరే 1000 రూపాయలు ఇస్తే వెంటనే సంతకం పెట్టి పర్మిషన్ ఇచ్చేసారు. ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా లంచాలు లేనిదే అక్కడ ఏ పని జరగదు. అప్పుడు అనీతితో కూడిన రాజ్యం ఇది, అనీతితో కూడిన రాజ్యం. కానీ ఆ 1000 ఏళ్ల పరిపాలన భవిష్యత్తులో 1000 ఏళ్ల పరిపాలనలో ఆ రాజ్యం ఎలాంటిదో తెలుసునా? అక్కడ అనీతి అనేది ఉండదు, నీతితో కూడిన రాజ్యం. హల్లెలూయా. మరి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఈ శరీరంతో ఉంటామా అని అంటే ఉండమండి. ఈ శరీరము మట్టికి మట్టి అయిపోయిద్ది, ఆత్మ శరీరాన్ని. అందుకే ఏదైనా తోటలో ఆదాము అవ్వతో దేవుడు ఆదాము అవ్వ వారు దిగంబరులై ఉన్న దేవుని మహిమ వారికి కప్పబడి ఉండేను అని రాయబడి ఉంది. కానీ వారు దేవుని యొక్క మాట విననందువలననే మేము దిగంబరులమని వాళ్ళు తెలుసుకొని చెట్ల చాటును దాక్కుని వెళ్ళారు. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో ఈ లోకంలో ఉన్న మనుషులు చనిపోయిన తర్వాత సమాధులు మట్టికి మట్టి అయిపోతారు. 1000 ఏళ్ల పరిపాలనలో అక్షయ శరీరంతో ప్రభుతో మనం ఏలుబడి చేయబోతూ ఉన్నాం. ఆ రాజ్యము అది నీతిగల రాజ్యం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 45వ వాక్యము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వాక్యాలు, అదే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 15వ వాక్యం. ఈ 3 రెఫరెన్సులు మీరు రాసుకొని తర్వాత చదువుకోనండి. నీతిగల రాజ్యము. రెండవదిగా 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభుతో కూడా మనం ఏలుబడి చేయబోతున్న రాజ్యం ఎలాంటి రాజ్యం అంటే రెండవది సమాధాన రాజ్యం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోనండి. ఇప్పుడు మనం నివాసం చేస్తున్న ఈ రాజ్యం ఇది అసమాధానంతో నిండిన రాజ్యం. కుటుంబాల్లో సమాధానం ఉందా అని అడిగితే ఇప్పుడు మీరేం చెప్తారు? ఎక్కడండి సమాధానం? పిల్లలు నా మాట వినట్లేదు, భర్త నా మాట వినట్లేదు, భార్య నా మాట వినట్లేదు, సమాధానమే లేదు అని చెప్తారేమో. కానీ మీ కుటుంబాల్లో నా దేవుడు సమాధానం దయచేదురుగాక. 1000 ఏళ్ల పరిపాలనలో పరిపూర్ణమైన సమాధానం అక్కడ ఉంటుందండి. ప్రపంచ దేశాల్లో మీరు చూస్తే సమాధానం లేదు, దేశాల మధ్యలో అసమాధానం, కుటుంబాల్లో అసమాధానం, ఎటు చూసినా అసమాధానం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యంలో
ఆ 1000 ఏళ్ల పరిపాలనలో అది ఎల్లప్పుడూ సమాధానముతోనే ఆ రాజ్యం ఉంటుంది, వేరే ఏ కార్యాలు కూడా అక్కడ ఉండవు. మూడవదిగా శాపము లేని రాజ్యం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 12-13 వాక్యాలు మీరు నోట్ చేసుకోండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12-13 వాక్యాలు, శాపము లేని రాజ్యం. ఆ తర్వాత రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వాక్యం 21వ వాక్యం, ఆ 2 రెఫరెన్సులు మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోనండి. 1000 ఏళ్ల పరిపాలనలో ఉండబోతున్న రాజ్యం ఎలాంటి రాజ్యం అంటే శాపము లేని రాజ్యము. అయితే ఈ లోకం శాపగ్రస్తమైనది. ఎలాగండి అని చెప్తారేమో. ఏదేను తోటలో ఆదాముతో చెప్పాడు, ఆదామా నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీవు జీవితకాలం అంతా చెమటోర్చి కష్టపడి నీవు సంపాదించు జీతం అంతా తీసుకొని వెళ్ళి ఇదిగో నీ భార్యకి ఇస్తావు. ఇస్తున్నారా లేదా సహోదరులారా చెప్పండి? ఇస్తున్నారు. కష్టపడి 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 భార్య పిల్లల్ని చూసుకునే బాధ్యత. మరి స్త్రీలు ఇదిగో అవ్వా నువ్వు నా మాట వినలేదు కాబట్టి నువ్వు వేదనతోనే పిల్లల్ని కంటావు. ఆ వేదన ఏంటో తల్లులారా మీకే తెలుసు. ప్రేమిన వర్లరా, శాపము లేని రాజ్యం. కానీ రెండవ ఆదమైన యేసుక్రీస్తు ద్వారా ఆ శాపం తీసివేయబడింది. యేసుక్రీస్తు ద్వారా శాపం కొట్టివేయబడింది. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో అది శాపము లేని రాజ్యములో మనం ఉండబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవదిగా సమృద్ధితో ఉన్న రాజ్యం. సమృద్ధితో ఉన్న రాజ్యం, 1000 ఏళ్ల పరిపాలనలో ఏలుబడి చేయబోతున్న రాజ్యం, అది సమృద్ధితో ఉండబోతున్న రాజ్యం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 24వ వాక్యము 35వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోరండి. ఇప్పుడు ఉంటున్న మనం నివాసం చేస్తున్న ఈ రాజ్యం, ఇది సమృద్ధి అనేది ఉండదండి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేశాల్లో గమనించినట్లయితే ఆహారం లేకుండా ప్రస్తుతం కొన్ని దేశాల్లో గాజా అనే ప్రాంతంలో ఆహారం లేకుండా చాలామంది చనిపోతున్నారు అంటారు. ఇంకా నైజీరియా కొన్ని ప్రాంతాల్లో అక్కడ కూడా ఆహారం లేదు, మట్టినే వాళ్ళు ఆహారంగా చేసుకొని తింటూ ఉన్నారు చిన్నలు పెద్దలు. వెనిజులా అనే ప్రాంతంలో కరువు. అయితే మనకైతే దేవుడు ఇప్పుడు సమృద్ధిని ఇచ్చారనుకోండి, ఆ సమృద్ధిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే చాలా దేశాల్లో సమృద్ధి అనేది లేదు, కరువు, ఆహారపు కొరత, ఆర్థిక క్షోభం. కొన్ని ప్రపంచ దేశాల్లో ఇది గొప్ప దేశము అని యూకే, లండన్ లేకపోతే అమెరికాని వెళ్ళిపోతున్నారా, ఇప్పుడు ఆ దేశం నుండి కూడా చాలామంది పారిపోతున్నారట. అందుకే ఈ లోకంలో ఉంటున్న రాజ్యాలన్నీ కూడా సమృద్ధి అనేది ఉండదు, కానీ 1000 ఏళ్ల పరిపాలన అది సమృద్ధితో కూడిన దేశమై ఉన్నది. ఐదవదిగా యెషయా గ్రంథం 65వ అధ్యాయము 20వ వాక్యము 22వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోనండి. దీర్ఘాయువుతో జీవించే రాజ్యం అది 1000 ఏళ్ల పరిపాలన. మనిషి యొక్క ఆయుష్ ఎన్ని సంవత్సరాలు కీర్తనలో రాయబడి ఉన్నది? 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు. దీర్ఘాయువు అనేది ఈ రోజుల్లో కరువైపోతుంది. ఎక్కువగా బ్రతికినది ఎవరు అని బైబిల్లో చదివితే మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. నెక్స్ట్ ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత ఉన్న మనుషులందరూ కూడా వాళ్ళ యొక్క ఆయుష్ చూస్తే తగ్గిపోతూ ఇప్పుడు మనిషి యొక్క ఆయుష్ ఎంత అంటే 30-40 సంవత్సరాలు బ్రతికితే గొప్ప అంటూ ఉన్నారు. కానీ ప్రేమిన వాళ్ళ 1000 ఏళ్ల పరిపాలనలో వృక్షాయుష్ వలె మనిషి యొక్క ఆయుష్ పొడిగింపబడునుగాక. మరి అలాంటి రాజ్యంలో మనం ఉండబోతూ ఉన్నాం. పౌలు గారు అందుకే అంటారు, దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. జీవించేవాడు ఇక మీదట తన కొరకు కాకుండా ప్రభు కొరకు జీవించాలి అని పౌలు గారు సంఘానికి తెలియచేస్తారు. ప్రభు మనకిచ్చిన ఆయుష్ కాలంలో ప్రభువుని విడవక, ప్రభుని స్తుతిస్తూ శేష జీవితాన్ని ప్రభు కొరకే మీరు అంకితం చేసుకొందురుగాక. ఆరవదిగా యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోనండి. దేవునిని ఎరిగిన రాజ్యం ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండబోతున్న రాజ్యం. దేవుడు ఉన్నాడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. ఇప్పుడైతే కొన్ని ప్రాంతాల్లో ఇంకా సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయి. కర్ణాటక కొన్ని ప్రాంతాల్లో వెళ్తే
యేసుప్రభు నమ్మండి అంటే యారదు అని అంటారు, కన్నడలో ఎవరది అని అంటారు. యేసుప్రభు ఎవరు అని అంటారు అంటే ఆయన ఏదో ఓ పెద్ద చీఫ్ గెస్ట్ ఏమో అన్నట్టు అనుకుంటారు. ఎవరు ఆయన, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు అని అడిగింది ఒక ఆమె. ఆయన యేసుప్రభు అంటే దేవుని కుమారుడు, దేవుడు. ఆయన మీరు నమ్ముకుంటే మీరు ఆశీర్వదించబడతారు అంటే కర్కొంబర్రి అని అంటది కన్నడ. ఆయన పిలుచుకోరండి మా ఇంటికి అంటది. క్రీస్తుని ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రేమిన వాళ్ళరా, అందుకే వాక్యం చెప్తుంది, ప్రతి ఒక్కరు ఒక రోజున క్రీస్తుని ఎరిగి ఉంటారు, అప్పుడు అంతము వచ్చును. హల్లెలూయా. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రతి ఒక్కరూ క్రీస్తుని ఎరిగి ఉంటారు. దేవునిని ఎరిగిన రాజ్యం అది. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 9వ వాక్యము, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 14వ వాక్యం. ఆ 2 రెఫరెన్స్ మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి. ప్రతి ఒక్కరూ ఎరిగి ఉంటారు. నా మతము గొప్పది, నీ మతము గొప్పది, వాళ్ళు వీళ్ళని ఏముండదండి. యేసుక్రీస్తు ఒక్కడే, ఆయనే అందరికీ దేవుడు, ఆయనే పూజార్హుడు, ఆయనే పునరుత్థానుడు అని ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రతి ఒక్కరూ ప్రభువుని ఎరిగి ఉందరుగాక. ప్రేమిన వర్లరా, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు అంటే ఇదిగో ఇదే 6 అనుభవాలు. 1000 ఏళ్ల పరిపాలనలో 6 రకములైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ రాజ్యం ఎలాంటిదో ఇప్పుడు ఆ వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోనండి. ఆ వాక్యాలు చదివినప్పుడు భవిష్యత్తులో ప్రభు అనుగ్రహించబోతున్న ఆత్మీయ ఆశీర్వాదాలు మీరు గ్రహించి ప్రభువులో సంతోషించుదురుగాక. అయితే ఈ రోజుల్లో పరలోక రాజ్యాన్ని గురించిన ప్రకటన, 1000 ఏళ్ల పరిపాలన గురించిన ప్రకటన చాలామందికి బయట లేనే లేదండి. ఇదిగో ప్రభు ఆశీర్వదిస్తాడంటే పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు. ప్రభు ఆశీర్వదించాడు, కానీ చివరి ఒక గురి గమ్యం ఏంటి అని మనం ఎరిగి ఉండాలి. అదియే పరలోక రాజ్యము, అదియే 1000 ఏళ్ల పరిపాలన అని ఎరిగి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయి ఉన్నా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నిత్యరాజ్యానికి వారసులు అవుదాము అని ఆ వాంఛతో ప్రభు రాకడకై మనం సిద్ధపడుదుము గాక. 149వ కీర్తన 4వ చరణములో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. 149వ కీర్తన 4వ చరణములో మీరు చూడండి. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. 2 రకములైన రక్షణ ఉన్నాయి. ఒకటి పాప క్షమాపణ రక్షణ ఉన్నది, రెండవది దేహ విమోచన రక్షణ కూడా ఉన్నది. యేసుక్రీస్తును నమ్మిన ప్రారంభ దినాల్లో మీరు మందిరానికి వస్తూ బాప్తిసం పొంది ప్రతిసారి తప్పకుండా మందిరానికి వచ్చే అనుభవాలు ఏవైతే ఉన్నాయో దానిని రక్షణ, ప్రారంభ దినాల్లో మీరు పొందుకున్న రక్షణ అంటారు. అయితే ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కన్నుమూసేంత వరకు సంఘ సహవాసములో ఉండి ఆత్మీయంగా బలపరచబడి చనిపోయి సమాధిలో పెట్టబడ్డ తర్వాత క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు 2 కార్యాలు జరుగుతాయి. తెస్సలోనిక పత్రికలో పౌలు గారు రాస్తారు, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కడబోరు శబ్దం విన్నప్పుడు ఒకటి మృతులైన వాళ్ళు మొదట లేపబడతారు, రెండవది సజీవులమై ఉండి మనము లేపబడతాము అని యేసుక్రీస్తు ప్రత్యక్షమై దినాల్లో జరిగే 2 కార్యాల గురించి పౌలు గారు రాస్తారు. మరి ఎవరు ఎత్తబడతారు? చాలాసార్లు ఈ సమాధి కార్యక్రమాలు చేయమని చెప్తారు. ఆ మధ్య ఒక అతను హెచ్ఐవి వచ్చి చనిపోయాడు. పాస్టర్ గారు సమాధి చేయాలి, అర్జెంటుగా రండి అన్నారు. వెళ్తే ఆ వ్యక్తి జబ్బుతో, ఆయన భార్య పిల్లలు కుటుంబస్తులకు చాలామంది ఆ జబ్బుతో చనిపోయారు. మరి ఏమో సమాధి చేయాలి, ఓ శుభప్రదమైన నిరీక్షణ ఉందా అని ఆలోచిస్తే లేదు. కాబట్టి మట్టికి మట్టి, దుమ్ముకు ధూళి అగునుగాక అని చెప్పి ప్రార్థన చేసి వచ్చాను. అదే పవిత్రంగా జీవించిన వాళ్ళ సమాధి కార్యక్రమం ఎలా జరుగుతాయి అంటే కొరింథీ పత్రికలో రాయబడి ఉన్నది, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా. ప్రియమైన వాళ్ళరా, ఆ కొరింథీ పత్రికలో ఉన్న ఆ మాటలు చదివి జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే ఈ శరీరాన్ని మట్టికి అప్పచెప్తున్నాం ప్రభువా, ఒక రోజున నీవు ప్రత్యక్షమైనప్పుడు మరలా ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకొని లేపబడబోతుంది, అందుకు మీకు స్తోత్రం అని చెప్పి సమాధి చేసి వస్తాం. ప్రియమైన వాళ్ళరా, కడవరి రక్షణ అంటే అదే. అందుకే పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు,
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వాక్యములో రక్షించబడ్డ ఆ ప్రారంభ దినాల్లో ఉన్న ఆ మొదటి ఆసక్తి తుదమట్టుకు మీ జీవితాల్లో నిలిచి ఉండునుగాక. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముకు కూడట మానవద్దు అని అంటారు. సమాజముకు కూడట మానక, చదవండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముకు కూడట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఏ దినము ప్రభు రాకడ దినము సమీపించటం మీరు చూచిన కొలది, చూడండి, మరీ ఎక్కువగా మీరు ప్రార్థనకు కూడిరండి, మరీ ఎక్కువగా వాక్యాన్ని చదవండి, మరీ ఎక్కువగా ప్రార్థనలో మీరు ప్రభుతో మాట్లాడండి, మరీ ఎక్కువగా దైవభక్తికి సంబంధించిన కార్యక్రమాలు ఉండండి. ఎందుకంటే కడవరి రక్షణ సమీపించుచు ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యములో, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యములో, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొన వేళ అయినదని తెలుసుకొని, చూడండి, ఎలాగు చేయుడి, సమాజముకు కూడటం మీరు మానవద్దు, ఒకరికొకరు హెచ్చరించుకొని ప్రభు రాకడ సమీపిస్తుంది. సహోదరుడు సహోదరి, ఇదిగో ప్రార్థనకు వెళ్దాం, బైబిల్ చదువుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం అని ఈ ఆత్మ సంబంధమైన కార్యాలలో ప్రతి ఒక్కరూ మీరు ఆసక్తి చూపుదురుగాక. మందిరాన్ని ఏ ఒక్క వారము కూడా మానకుండా తప్పక ఇలాగే మీరు వచ్చినప్పుడు కడవరి రక్షణ కొరకు మీరు సిద్ధపడతారు అని ఎరిగి దైవాసక్తితో ప్రభువుని ఇంకా మీరు వెతికి వచ్చుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ కడవరి దినాల్లో ప్రభు మీకు ఇచ్చినటువంటి రక్షణ కాపాడుకుంటూ కడవరి రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకే తెంచును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకే తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, చీకటి గ్రమ్మను సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు, చీకటి గ్రమ్మను సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. కడబుర స్వరము ధ్వనించగా వినిపించగా, కడబుర స్వరించగా ప్రియుని స్వర నిత్యము ఆనందమానందమే, హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. నేడో రేపో నా ప్రియుడే
హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. నేడో రేపో నా ప్రియుని మహిమాన్వితుడై ప్రభు యేసు మహిమాన్వితుడై ప్రభు యేసు మహిమాన్వితుడై ప్రభు యేసు నేడో రేపో నా ప్రియుని నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా.